ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ది సినిమా సృష్టిస్తున్న ప్రభంజన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు తిరగరాస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో భారీ తారాగణం ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెప్పించింది. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమ్మని రాణి, రవి కిషన్ వంటి ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. అయితే ఇంతమంది స్టార్స్ నడుమ ఒక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే తలారి అంబ్రోస్. ఈ సినిమాలో ఫాస్ట్ బౌలర్ పాత్రలో కనిపించిన ఈ నటుడు తన అద్భుతమైన నటన, హావభావాలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా రామ్ చరణ్ మరియు అంబ్రోస్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయనే చెప్పొచ్చు. ఈ తలారి అంబ్రోస్ పాత్రను పోషించిన నటుడి పేరు సిబిన్ రాఘవ్. ఇతడు ఒక మలయాళ నటుడు. వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కట్లీ అంబ్రోస్ స్ఫూర్తితోనే ఈ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందు కేరళలో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సిబిన్ పలు మలయాళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. కళ్యాణ్ ప్రియదర్శన్ నటించిన లోక్ చాప్టర్ 1 సినిమాతో మంచి గుర్తింపు పొందిన సిబిన్ ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. సినిమా విడుదల తర్వాత సిబిన్ రాఘవ్ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతోంది. మలయాళ నటుడి అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ది సినిమాను గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తనకు అవకాశం కల్పించిన హీరో రామ్ చరణ్ కు మరియు దర్శకుడు బుచ్చిబాబుకు సిబిన్ తన కృతజ్ఞతలు తెలియజేశాడు. పెద్దిలో తలారి అంబ్రోస్ పాత్రపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అందరికీ రుణపడి ఉంటారని సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి ఒక చిన్న పాత్రతోనే తనదైన ముద్ర వేసి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ టాలెంటెడ్ నటుడు సిబిన్ రాఘవ్.